ఆచి చికెన్ మసాలా. ఏపీ బీజేపీ లీడర్లకు హైకమాండ్ షాక్ ఇచ్చిందా? త్వరలో జరిగే రాజ్యసభ పోస్టుల భర్తీలో ఏపీ నేతకు అవకాశం ఇవ్వద్దని డిసైడ్ అయిందా? ఇప్పటికే చాలా మంది నేతలకు పదవులు ఇచ్చినా ప్రయోజనం లేదని హైకమాండ్ ఓ అంచనాకు వచ్చిందా? అందుకే పెద్దల సభకు పక్క రాష్ట్రానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోందా? మరి ఏపీ కోటాలో పెద్దల సభకు వెళ్తున్న ఆ లక్కీ లీడర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కమలం పార్టీ కలలు కంటోంది. కానీ ఆ కలలు ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా చేరిన బీజేపీ ఓ మంత్రి పదవిని దక్కించుకుంది. ఆ తర్వాత ప్రభుత్వంలో దక్కే పదవుల్లో బీజేపీ నేతలు కీలకంగా మారారు. ఇప్పటికే కంబంపాటి హరిబాబుకు గవర్నర్ పదవిచ్చారు. శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర మంత్రివర్గంలో సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఎమ్మెల్సీగా సోము వీర్రాజును ఎంపిక చేశారు. మరోసారి రాజ్యసభ సభ్యుడిగా నర్సాపురం నేత వెంకట సత్యనారాయణను ఎంపిక చేశారు. కానీ ఈసారి మాత్రం ఎవరికీ పదవి ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. త్వరలో జరిగే రాజ్యసభ పోస్టుల భర్తీలో బీజేపీ లీడర్లకు హైకమాండ్ మరో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ కోటాలో పెద్దల సభకు తమిళనాడుకు చెందిన అన్నామలైను పెద్దల సభకు ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏపీలో త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జూన్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ పదవుల కోసం అధికార పార్టీలో ఎంపిక ప్రక్రియపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈసారి పారిశ్రామికవేత్తలకు కాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన యువనేతలకు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈసారి రాజ్యసభ ఎంపికల్లో సరికొత్త వ్యూహాన్ని సీఎం చంద్రబాబు అనుసరిస్తున్నట్టు సమాచారం. ఈసారి 2 పదవులను తాము తీసుకుని బీజేపీ జనసేన ఒక్కో సీటు ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సానా సతీష్ కు మరోసారి పదవి రెన్యువల్ చేసే అవకాశం ఉందట. ఇక మిగిలిన ఆ ఒక్క పోస్టు కోసం తెలుగుదేశం పార్టీలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ మాత్రం ఈసారి ఎంపీ పదవిని ఏపీకి చెందిన నేతకు కాకుండా తమిళనాడుకు చెందిన అన్నామలైకి ఇచ్చే ఆలోచనలో ఉందని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఎదగాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. కానీ ఎంత మొత్తుకున్నా పార్టీ ఎదిగే పరిస్థితులు కనిపించట్లేదు. అయినా ఏపీ వల్ల రాజకీయంగా తమకు కలిగే నష్టం ప్రత్యేకంగా ఏమీ లేదన్న అభిప్రాయంలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. టీడీపీతో ఎటు బీజేపీ పొత్తులో ఉంటుంది. ఒకవేళ వైసీపీ వచ్చినప్పటికీ తమకు కేంద్రంలో మద్దతు లభిస్తుంది. అందువల్ల మిగిలిన రాష్ట్రాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇకపై పదవులను రాష్ట్ర నేతలకు కాకుండా ఇతర ప్రాంత నేతలకిచ్చే ఆలోచన చేస్తోందని అంటున్నారు. అందుకే ఇప్పుడు తమిళనాడుకు చెందిన అన్నామలైకు రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాదు రానున్న ఏ పదవుల్లోనూ బీజేపీ రాష్ట్ర నేతలకు అవకాశాలు లేవని చెప్తున్నారు. ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయినా దానిపై పెద్దగా కేంద్ర నాయకత్వం ఆసక్తి చూపట్లేదు. ఎమ్మెల్సీ రాజ్యసభ పదవి కోసం విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ వీరందరిని పక్కన పెట్టిన హైకమాండ్ ఈసారి రాజ్యసభ సీట్ను మాత్రం అన్నామలైకు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఆయన చీఫ్ పదవి చేపట్టాక రాష్ట్రం అంతటా పర్యటిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లో మాత్రం నేతలు ఆయనకు సహకరించట్లేదట. ఎవరి దారి వారిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. అందుకే రాష్ట్ర నేతలను పూర్తిగా పక్కన పెట్టాలని హైకమాండ్ డిసైడ్ అయ్యిందని అంటున్నారు. కానీ హైకమాండ్ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ నేతలు పూర్తిగా డీలా పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మరో మంత్రి పదవి దక్కుతుందని వారంతా లెక్కలు వేసుకుంటున్నారట. కానీ హైకమాండ్ పెద్దలు మాత్రం పక్క రాష్ట్రానికి చెందిన నేతకు ఎలా అవకాశం ఇస్తారని గుస్సవుతున్నారట. ఇప్పటికైనా హైకమాండ్ తన ఆలోచనను విరమించుకుని రాష్ట్రానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. కానీ ఈ విషయంలో హైకమాండ్ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. కానీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని చర్చ సైతం లేకపోలేదు.